నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. నా పేరు చందన. ముందుగా ముఖ్యాంశాలు. చిన్న తిరుపతిలో ఘనంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు. శేష హంస వాహనాలపై స్వామి అమ్మవార్ల విహారం. టీటీడీ సహకారంతో సింహాచలంలో బృహత్తర కార్యక్రమం. స్వర్ణ తాపడం దిశగా ప్రహ్లాద మండపం, విమాన గోపురం. వరంగల్లో భద్రకాళి అమ్మవారి కళ్యాణోత్సవం. తిలకించి పొలకించిన భక్తజనం. కర్నూలులో దుర్గమ్మ నిమజ్జన వేడుకలు. కలశాలతో మహిళల భారీ ఊరేగింపు. వాడవాడల అమ్మవారి నిమజ్జనోత్సవాలు. ఆటపాటలతో ఆదిపరాశక్తికి వీడ్కోలు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ద్వారకా తిరుమల క్షేత్రంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగ జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల రెండో రోజులో భాగంగా స్వామివారికి శేషవాహన సేవ, హంసవాహన సేవ వైభవంగా జరిగింది. హంసవాహనంపై విహరిస్తున్న స్వామివారిని దర్శించుకుని భక్తులు తరించారు. 8 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 28న స్వామివారి కళ్యాణం, 29న రథోత్సవం జరగనుంది. ఈ సందర్భంగా ఆలయాన్ని శోభాయమానంగా అలంకరించారు. వరంగల్ భద్రకాళి ఆలయంలో భద్రకాళి అమ్మవారి కళ్యాణం ఘనంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య భద్రకాళి, భద్రేశ్వరులు పరిణయోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. శ్రీదేవి శరన్నవరాత్రులు ముగింపును పురస్కరించుకుని నిర్వహించిన అమ్మవారి కళ్యాణోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అంతకుముందు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీలలిత సేవలకు శుక్రవార శుభదినాన శుభము కలుగు మగువలకు, శుభము కలుగు మగువలకు. సుదతులార రండి రండి శ్రీలలిత సేవలకు శుక్రవార శుభదినాన శుభము కలుగు మగువలకు, శుభము కలుగు మగువలకు. ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రుల సందడి ఇంకా కొనసాగుతోంది. ఉత్సవాలు ముగిసి 2 రోజులు కావస్తున్న భవానీ దీక్షాపరులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుంటున్నారు. దీంతో ఇంద్రకీలాద్రి అరుణశోభితంగా మారింది. భవానీ భక్తులు విశేషంగా తరలి రావడంతో క్యూలైన్లన్నీ నిండిపోయాయి. మహాకనక దుర్గా, విజయ కనక దుర్గా, పరాశక్తి లలిత శివానంద చరిత. మహాకనక దుర్గా, విజయ కనక దుర్గా, పరాశక్తి లలిత శివానంద చరిత. శివంకరి శుభంకరి పూర్ణచంద్ర కళాధరి, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సృష్టించిన మూల శక్తి. అష్టాదశ పీఠాలను అధిష్ఠించు ఆదిశక్తి. మహాకనక దుర్గా, విజయ కనక దుర్గా, పరాశక్తి లలిత శివానంద చరిత. శ్రీవారి భక్తులకు టీటీడీ ఉచితంగా అందించే అన్నప్రసాద ప్రాశస్త్యాన్ని తెలిపేందుకు టీటీడీ పూనుకుంది. శ్రీవారికి నిత్యం నిర్వహించే కొలువులో భక్తుల తరపున అదనంగా 12 కిలోల బియ్యాన్ని స్వామివారికి సమర్పించి ఆ బియ్యాన్ని కొలువు అనంతరం అన్నప్రసాదంలో కలిపి వండి భక్తులకు అందించాలని టీటీడీ నిర్ణయించింది. దీంతో శ్రీవారి భక్తులకు నిత్యం అందించే అన్నప్రసాదం విశిష్టత పెరుగుతుందని టీటీడీ అధికారులు భావిస్తున్నారు. స్వామివారి కొలువులో మనం అర్చకులకి సుమారు 12 కిలోల బియ్యం ఇస్తాం.
అలాగే భక్తుల కోసం అని చెప్పి కొలువులో ఇంకొక 12 కేజీల బియ్యం అదనంగా ఇచ్చి ఆ కొలువులో స్వామివారికి అర్పించిన ఈ ప్రసాదం, ఈ బియ్యాన్ని నేరుగా పంపించి అన్నప్రసాదంలో అది కలుపుతున్నాం. దాన్ని వండుతున్నప్పుడు ఈ బియ్యాన్ని కూడా దాంట్లో కలపడం వల్ల పూర్తిగా ఇప్పుడు అన్నప్రసాదం అన్న పేరు సార్థకం అయిందని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింహాచల క్షేత్రంలోని ప్రహ్లాద మండపం, విమాన గోపురాలు ఇకపై స్వర్ణకాంతులతో మెరవనున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో ప్రహ్లాద మండపం, విమాన గోపురాలు బంగారు దాపడ పనులు ప్రారంభించేందుకు రంగం సిద్ధమైంది. ఇందుకోసం 20 కేజీల బంగారాన్ని సింహాచల దేవస్థానానికి టీటీడీ అందజేసింది. అయితే కొన్ని అనివార్య కారణాల వలన తీవ్ర జాప్యం కలిగిన ఈ బృహత్తర కార్యక్రమాన్ని త్వరలోనే పూర్తి చేస్తామని టీటీడీ చైర్మన్ కనుమరి బాపిరాజ్ అన్నారు. వేదములే నీ నివాసమట విమల నారసింహ, వేదములే నీ నివాసమట విమల నారసింహ, నాద ప్రియ సకల లోకపతి నమో నమో నరసింహ, వేదములే నీ నివాసమట విమల నారసింహ, నాద ప్రియ సకల లోకపతి నమో నమో నరసింహ, వేదములే నీ నివాసమట విమల నారసింహ, విమల నారసింహ, విమల నారసింహ. ఘోరపాతక నిరుహరణ కుటిల దైత్య దమన, నారాయణ రమాధినాయక నగధర నరసింహ, ఘోరపాతక నిరుహరణ కుటిల దైత్య దమన, నారాయణ రమాధినాయక నగధర నరసింహ, నీ రూపము ఇంత అంతయని నిజము తెలియరాదు, నీ రూపము ఇంత అంతయని నిజము తెలియరాదు, ఈ రీతి త్రివిక్రమాకృతి ఏచితి నరసింహ, నీ రూపము ఇంత అంతయని నిజము తెలియరాదు. ఈ బంగారు తాపడం అనేది ప్రహ్లాద మండపం ఒకటి, స్వామివారి ఉన్నటువంటి ప్రహ్లాద మండపం ఒకటి, అలాగే ధ్వజస్తంభానికి ఒకటి బంగారు తాపడం చేయించాలని చెప్పేసి అనుకుంటున్నాము. అది కూడా టీటీడీ వారి ఆధ్వర్యంలో ఈ 2 పనులు కూడా నిర్వహించడం జరుగుతుంది. అది టీటీడీ వారి ఆధ్వర్యంలో ఇప్పుడు వాళ్ళకు ఒక 2 or 3 months టైం అడిగారండి టీటీడీ వారు. శ్రీశైలం వర్క్ వాళ్ళు చేయడం జరుగుతున్నది కాబట్టి అది కంప్లీట్ అయిన తర్వాత వర్క్ మేము టేకప్ చేస్తామని చెప్పేసి వాళ్ళు తెలియజేశారు. ద్వారకా తిరుమల క్షేత్రంలోని ఉపాలయమైన శ్రీ కుంకులమ్మ తల్లి ఆలయంలో శరన్నవరాత్రులు వైభవంగా ముగిశాయి. ఉత్సవాల ముగింపును పురస్కరించుకుని అమ్మవారిని తిరువీధుల గుండా ఘనంగా ఊరేగించారు. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి పుష్పపాలకి సేవ నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని అమ్మవారికి మంగళ నీరాజనాలు అర్పించారు. ఓం శాంకరి శ్రీ గౌరీ కరుణించవే శివదేవేరి, జై శాంభవి శివ సతివే హిమనందిని హర ప్రియవే, ఓం శాంకరి శ్రీ గౌరీ. శ్రీ కుంకుళ్ళమ్మ అమ్మవారు ద్వారకాద్రిముల గ్రామం మొదట్లో కుంకుడు చెట్టులో స్వయంభూగా ఆవిర్భవించి పిలిచినంతనే పలికే చల్లని తల్లిగా భక్తుల చేత కొనియాడబడుతున్నారు. ఈ అమ్మవారు ద్వారకాద్రిముల వచ్చిన ప్రతి భక్తులు కూడా తిరిగే ప్రయాణంలో ఈ అమ్మవారిని దర్శిస్తే వారికి ప్రయాణంలో ప్రమాదాలు కానీ కష్ట నష్టాలు కానీ ఉండవని భక్తుల విశ్వాసం. భీమవరం మావులమ్మ ఆలయంలో విజయదశమి వేడుకల ముగింపును పురస్కరించుకుని అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు విశేషంగా తరలివచ్చి అమ్మవారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. అంతకుముందు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. శ్రీకంఠార్పిత పత్రగండయుగళాం సింహాసనాధ్యాసినీం లోకానుగ్రహకారిణీం గుణవతీం లోలేక్షణాం శాంకరీం పాకారి ప్రముఖామరార్చిత పదం మత్తే కుంభస్తనీం శ్రీశైలభ్రమరాంబికాం భజమన శ్రీ
శారదా సేవితాం శ్రీశైలభ్రమరాంబికాం భజమన శ్రీ శారదా సేవితాం. భక్తి విశేషాలు ఇప్పుడు ఒక చిన్న విరామం. కర్నూలు పట్టణంలో దుర్గామాత నిమజ్జనోత్సవాలు కన్నుల పండుగ జరిగాయి. 9 రోజుల పాటు ప్రత్యేక పూజలు అందుకున్న దుర్గమ్మ విగ్రహాలను తుంగభద్ర నదిలో నిమజ్జనం చేశారు. అంతకుముందు అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారి నిమజ్జనోత్సవంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. మహిళలు పెద్ద ఎత్తున కలశాలతో ఊరేగింపులో పాల్గొన్నారు. మంగళ రూపిణి కనక దుర్గే శూలధారిణి హంసవాహిని శ్రీ దుర్గా జయ దుర్గా జయమునీయవే శ్రీ దుర్గా శ్రీ దుర్గా జయ దుర్గా జయమునీయవే శ్రీ దుర్గా. సహస్రవదన శ్రీ దుర్గా పద్మశూలిని శ్రీ దుర్గా శూరపాలిని శ్రీ దుర్గా బాలా సరస్వతి శ్రీ దుర్గా శ్రీ దుర్గా జయ దుర్గా జయమునీయవే శ్రీ దుర్గా శ్రీ దుర్గా జయ దుర్గా జయమునీయవే శ్రీ దుర్గా. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అమ్మవారి నిమజ్జనోత్సవాలు ఘనంగా జరిగాయి. నవరాత్రుల ముగింపును పురస్కరించుకుని పట్టణంలో భారీ శోభయాత్ర నిర్వహించారు. నృత్యాలు చేస్తూ ఆటపాటలతో శోభయాత్రలో పాల్గొన్నారు. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి విగ్రహ మూర్తులను అశ్వాలపై ఊరేగించారు. దుర్గాయై నమః మాతా భవానీ విద్యాయై నమః మాతా భవానీ నీలాయై నమః మాతా భవానీ మాయాయై నమః మాతా భవానీ పరమేశ్వర్యై నమః మాతా భవానీ మధుమధ్యై నమః మాతా భవానీ మాహేశ్వర్యై నమః మాతా భవానీ కాళ్యై నమః మాతా భవానీ ఈశ్వర్యై నమః మాతా భవానీ నరసింహై నమః మాతా భవానీ ఆదిలాబాద్ జిల్లాలోని భైంసా పట్టణంలో దుర్గాదేవి నిమజ్జనోత్సవాలు వైభవంగా జరిగాయి. అమ్మవారి నిమజ్జనోత్సవంలో భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. భారీ ఊరేగింపు అనంతరం స్థానిక చెరువులో నిమజ్జనం చేశారు. తూర్పుగోదావరి జిల్లా వెదురుపాక శ్రీ విజయదుర్గ పీఠంలో విజయదశమి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ఉత్సవాల చివరి రోజున అమ్మవారిని శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను పురవీధుల్లో ఘనంగా ఊరేగింపు నిర్వహించారు. మహిళలు విశేష సంఖ్యలో తరలివచ్చి ఊరేగింపులో పాల్గొన్నారు. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన గరగ నృత్యాలు, డప్పులు, కోలాటాలు ఆకట్టుకున్నాయి. ప్రణామాలు ప్రణామాలు ప్రణవమాతకు, ప్రకృతిని లాలించే ప్రేమ మాతకు. ప్రణామాలు ప్రణామాలు ప్రణవమాతకు, ప్రకృతిని లాలించే ప్రేమ మాతకు. శ్రీలలితకు ప్రణామాలు ప్రణామాలు ప్రణవమాతకు, ప్రకృతిని లాలించే ప్రేమ మాతకు.
ముక్కంటి క్షేత్రం శ్రీకాళహస్తిలో దీపం కొండెక్కింది. జ్ఞానజ్యోతిని ప్రసాదించమంటూ ఆ జ్ఞాన ప్రసూనాంబికాదేవికి మొక్కుతూ వెలిగించే నేతి దీపం మూతపడింది. ఆలయానికి అడ్డంగా ఉందంటూ అధికారులే దీపజ్యోతిని కొండెక్కించడం అపశృతులకు దారితీస్తోంది. ఆలయంలోని జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారికి చదువు ప్రసాదించమని వేడుకుంటూ నేతి దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకోవడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. అయితే ఇటీవలి కాలంలో దీపాలు వెలిగించే నెయ్యిలో కల్తీ నెయ్యి అమ్ముతున్నారంటూ ఫిర్యాదు చేయడంతో టెండర్ రద్దు చేశారు ఆలయ అధికారులు. ఎలాగూ టెండర్ రద్దయిందని 3 నెలలు దీపాలు వెలిగించడం మానేశారు. మరో 20 రోజుల్లో కార్తీక మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆలయంలో దీపజ్యోతిని ఆపివేయడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాళహస్తిలో ఇంత మునుపు భక్తులంతా అంటే ఇక్కడ లోకల్ పీపులే కదండి, బయట నుంచి వచ్చే మొత్తం యాత్రికులందరూ దేవస్థానము ధ్వజస్తంభం దగ్గర నెయ్యి దీపాలు అనేసి అమ్మేవాళ్ళు. అప్పుడు దేవస్థానం వారు కూడా టెండర్ల ద్వారా వాళ్ళని పిలిపించి వాళ్ళ ద్వారా నెయ్యి దీపాలు అవి వెలిగిస్తూ ఉన్నారండి. కానీ దేవస్థానం పటిష్టత కోసం అనేసి ఆ దీపాలు వెలిగించకూడదని నాకంటే మునుపటి ఈవోని, ఇంతకుముందు ఉండే ఈవోని, నేను రాకముందే అండి, నేను వచ్చి ఈ మధ్య 3 months అయిందండి, నేను రాకముందే అంతకుముందు దీపాలు వెలిగించేదని ఇక్కడ రద్దు చేశారండి. యాత్రికులు తర్వాత ఎవరు భక్తులు ఎవరు కూడా దేవస్థానం నందు దీపాలు వెలిగించకుండా చేశామండి. బయట అమ్మేదాన్ని కూడా సాధ్యమైనంత వరకు మేము పోలీసులు ఫిర్యాదులు తర్వాత మా దగ్గర ఉండే సెక్యూరిటీ వాళ్ళతో కూడా అవన్నీ తీర్చే ఏర్పాట్లు ఎప్పటికప్పుడు చేసేస్తున్నానండి. మెదక్ జిల్లా పటాన్ చెరువు మండలం రామచంద్రపురంలో సువర్ణ దత్తలక్ష్మి దాంపత్య వ్రతం ఘనంగా జరిగింది. వందే శ్రీరామదూతం ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీరామదూత స్వామి భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణ చేశారు. భక్తులు విశేషంగా పాల్గొని వ్రతాన్ని ఆచరించారు. భక్తి విశేషాలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చిన్న తిరుపతిలో ఘనంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు. శేష హంస వాహనాలపై స్వామి అమ్మవార్ల విహారం. టీటీడీ సహకారంతో సింహాచలంలో బృహత్తర కార్యక్రమం. స్వర్ణ తాపడం దిశగా ప్రహ్లాద మండపం, విమాన గోపురం. వరంగల్లో భద్రకాళి అమ్మవారి కళ్యాణోత్సవం. తిలకించి పులకించిన భక్తజనం. కర్నూలులో దుర్గమ్మ నిమజ్జన వేడుకలు. కలశాలతో మహిళల భారీ ఊరేగింపు. వాడవాడల అమ్మవారి నిమజ్జనోత్సవాలు. ఆటపాటలతో ఆదిపరాశక్తికి వీడ్కోలు. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 901012223333.